భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెనో, దేశమంతటిలోని భక్తి గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. భూమి ఏం చేస్తుందంట? భూమి దుఃఖపడిద్దా? భూమికి బాధ ఉంటుందా? మనిషిగా మనకుంటుంది బాధ. బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? నాకే బాధ లేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్నపిల్లలు మొదలుకొని కడు వృద్ధుల వరకు ఏదో ఒక సమస్య చెబుతానే ఉంటారు. 60-70 సంవత్సరాలు బ్రతికే మనకే ఎన్నో బాధలు, వేదనలు, సమస్యలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఇన్ని ఉన్నాయి. మరి భూమి ఎన్నాళ్ళ నుంచి ఉంది? ఎంతమందిని భరిస్తుంది? ఎంతమందిని చూస్తుంది? ఎంతమందిని పోషిస్తుంది? ఇన్ని కోట్ల మందిని భరిస్తూ ఉంది. నీ భార్య నీకు సేవ చేయాలి. ఎలా చేయాలి? ఇష్టంగా చేయాలి, ప్రేమతో చేయాలి. ఒక భార్య తన భర్తకి ప్రేమతో సేవ చేయాలి, ఆనందంతో చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. అలా కాకుండా నిష్ఠూరపడుతూ సనుగుకుంటూ చేసిందనుకో, ఎలా ఉంటుంది? అది ఎంత మంచి కూర అయినా సరే, ఎంత మంచి భోజనమైనా సరే ఎలా ఉంటుంది? మంచి టేస్టే ఉంది, కానీ తినేవాళ్ళకు కూడా ఇష్టంగా ఉండదు. డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే, మీరు తీసుకునే ఫుడ్డు ఆహ్వానిస్తూ దాని యొక్క టేస్ట్ని ఆస్వాదిస్తూ తినాలి. మీ మనసును ప్రేరేపించుకుంటూ అలా తింటే తిన్న ఆహారం మీ దేహానికి పడుతుంది. సెల్లు చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ, ఫోన్ మాట్లాడుకుంటూ అలా తిన్నామనుకో, నీ బాడీలో రిలీజ్ అవ్వాల్సినటువంటి హార్మోన్స్ రిలీజ్ కావు. నోట్లో ఉత్పత్తి కావలసినటువంటి లాలాజలం రాకముందే మింగుతూ ఉంటావు. గొంతు ఎందుకు పట్టుకుంటుంది? ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? నువ్వు నోట్లో పెట్టిన ఆహారాన్ని బాగా నమిలితే అప్పుడు దాంట్లో లాలాజలం కలిస్తే ఈజీగా లోపలికి వెళ్ళిద్ది. అలా కాకుండా పెట్టగానే గుట్ట మింగుతున్నావు అనుకో, బాగా ఆకలి వేసినప్పుడు ఎలా తింటాం? చాలా స్పీడ్గా తింటాం. 2 ముద్దలు తినంగానే గొంతు పట్టేస్తుంది, ఎక్కిళ్ళు వచ్చేస్తుంటాయి. అలా తినకూడదు. అప్పుడప్పుడు నాకు కూడా వస్తుంటాయి. నేను మనిషినే కదా, మనం అందరం మనుషులమే. ప్రేమ దేవుని వల్లరా ఇష్టంగా చేయాలి సేవ, కష్టంగా చేయకూడదు, బాధతో చేయకూడదు. కానీ భూమి ఏం చేస్తుందంట? దుఃఖపడుతుంది. మన ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు. వయసు ఎక్కువ అయ్యే కొద్దీ నిద్ర పట్టదు సరిగ్గా, వృద్ధాప్యానికి వచ్చేసరికి. అదే పసిపిల్లలు చూడండి, వాళ్ళకి టైం ఉండదు, ఈ టైం ఆ టైం అనే ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఫుల్లుగా నిద్రపోతుంటాడు. ఎందుకు? వాడు ఎక్సర్సైజ్ బాగా చేస్తాడు. తెలుసా? ఎలా చేస్తాడు? వాడు నడవలేడు కదండి, కూర్చోలేడు కదండి, వాడు ఎలా ఎక్సర్సైజ్ చేస్తాడు? కాళ్ళు చేతులు ఆడిస్తూనే ఉంటాడు. అలసిపోతాడు. వాడు నిద్రపోతున్న నిద్రలో తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పుడు
సుమారు 280 నుంచి 300 ఎముకల దాకా ఉంటాయి. కానీ వాడు ఎదిగే కొద్దీ ఒక మనిషిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 206 ఎముకలు ఉంటాయి. అంటే మిగతా అన్నీ ఏమైపోయినాయి? మరొక దానితో కలిసిపోయినాయి. ప్రేమణ దేవుని వల్లరా, ఇక్కడ భూమి కూడా అంట ఎంతోమందిని చూస్తూ ఉంది. ఎంతకాలం నుంచి? భూమి మీద నరులు ప్రారంభమైన దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి నేటి వరకు ఎన్నో కోట్ల మందిని చూసింది, భరించింది. ఇప్పుడు కాదు, మానవ సమాజం చెడిపోయింది. రాత్రి ప్రసన్నబాబు గారు చెప్పాడు, చదివించాడు. ఎప్పటి నుంచి అంట? నోవాహు కాలానికే భూమి బలత్కారముతో నిండి ఉంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని యెహోవా తన హృదయములో ఏం చేశాడంట? నొచ్చుకున్నాడు, సంతాపము నొంది. సంతాపం అంటే ఏంటి? సంతాప సభ దేన్ని అంటారు? మన వాళ్ళు ఎవరన్నా చనిపోతే దాన్ని సంతాప సభగా ఏర్పాటు చేసుకుంటారు, సంవత్సరానికి ఒకసారి అట్లా. ఇప్పుడు దేవుడు కూడా ఈ భూమి మీద నరులను చేసినందుకు ఏం చేస్తున్నాడంట? సంతాపము నొందుతున్నాడు, నొచ్చుకుంటున్నాడు హృదయంలో. నువ్వు బాగా ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు అనుకో, అది నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ తోబుట్టు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు. నువ్వు బాగా ప్రేమించే వ్యక్తి ఏదన్నా ఒక చిన్న మాట అన్నాడు అనుకో, వీళ్ళు ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది, నన్ను వీళ్ళు ఇంతేనా అర్థం చేసుకుంది, ఆ మాట మర్చిపోగలవా? మర్చిపోలేవు. హృదయములో నొచ్చుకుంటూనే ఉంటుంది, గుచ్చుకుంటూనే ఉంటుంది. ఈ భూమి కూడా దుఃఖపడుతుందంట. దానికి కూడా మనలాంటి నొప్పి ఉంటుంది, మనలాంటి బాధ ఉంటుంది. మనల్ని పడుకోబెట్టి రేగ్గంపేసి ఒక్కసారి ఇట్లా లాగారనుకో, ఊహించుకోండి ఎలా ఉంటుందో. పడుకోగలరా? అరవకుండా ఉండగలరా? ఉండలేము. మరి ఇంత పెద్ద పెద్ద మిషన్లు పెట్టి కొండల్ని బద్దలు కొడుతున్నారు, బాంబులు పెట్టి ట్రాక్టర్ వేసి భూమిని దున్నుతూ ఉన్నారు. దానికి ఎంతో బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది, కానీ భరిస్తుంది. ఎందుకోసం అంటే దేవుని పిల్లలమైన మన కోసం. దేవుడు దానికి పెట్టిన క్రమం తప్పకుండా పండుతుంది, మన కడుపులు నింపుతుంది. పండుతుంది, మన కడుపులను నింపుతుంది. ఎంత బాధనైనా భరిస్తుంది, సహిస్తుంది. ఆ భూమి ఎంతకాలము దుఃఖించాలి, ఎలా మూలుగుతుందో మనం చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, భూమి ఒక్కటే కదంట, సృష్టి అంతా కూడా, ప్రకృతి అంతా కూడా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి భూమి కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, ఈ యొక్క ప్రకృతి అంతా కూడా ఏం చేస్తుందయ్యా అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎవరు దేవుని కుమారుడు? ఎవరు దేవుని కుమార్తె? పరిశీలించి చూస్తుంది, తేరి చూడటం. ఎవరన్నా అక్కడ దూరాన పోతున్నారు అనుకోండి, వాళ్ళని చూసేటప్పుడు మనం ఎలా చూస్తాం? అర్థం కాలేదనుకోండి, ఎలా చూస్తాం? చెయ్యిలా పెట్టుకొని పరీక్షించి తేరి చూస్తాం, ఎవరతను. ప్రకృతి కూడంట తేరి చూస్తూ ఉందంట, ఎక్కడుంది దేవుని కుమార్తె, ఎక్కడున్నాడు దేవుని కుమారుడు, దేవుని కోసం ఎవరు బ్రతుకుతారు ఆయనని
తేరి చూస్తుంది, ఎదురు చూస్తుంది. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఈరోజు దేవుని కోసం బ్రతికే దేవుని పిల్లలు ఉన్నారు? జన్మను బట్టి అందరూ దేవుని పిల్లలే, పుట్టిన పుట్టకును బట్టి అందరూ దేవుని పిల్లలే. ఈ కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతీయ తత్వాలు ఇవన్నీ మనుషులకి, దేవుడికి ఉండదు. అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇండియా అయినా, ఇంగ్లాండ్ అయినా అందరూ సాక్షాత్తు దేవుని పిల్లలే, దేవుని వలన వచ్చిన వారే. దేవుని ద్వారానే ఈ భూమి మీదకి ప్రతి మనిషి రావాలి. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు పుట్టడానికి లేదు, ఎవరిష్టం వచ్చిన వాళ్ళని కంటానికి కూడా లేదు. పోనీ నేను ఈ ఊర్లోనే పుట్టాలనుకుని పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఒకవేళ నువ్వు ఎక్కడ పుట్టాలో, ఎలా పుట్టాలో నీ చేతిలో ఉందనుకో, ఏడ పుట్టాలని కోరుకుంటావు అమ్మా? బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లోనంట, అంతే కదా దాని అర్థం. బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాలని కోరుకుంటారు. దేవుడు అందుకే పుట్టుకను నీ చేతిలో పెట్టలేదు, మరణాన్ని కూడా ఆయన వశంలో ఉంచుకున్నాడు. కానీ తమ్ము తాము చంపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది దేవునికి ఇష్టం కాదు, దేవుని చిత్తం కాదు. అందుకే అంటాడు ప్రసంగిలో 7:14 అనుకుంటా, ప్రసంగి గ్రంథం 7:17. ప్రసంగి 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలానికి ముందే నీవెందుకు చనిపోతావు, వెళ్ళిపోతావు. నేను ఒక కాలం ఇచ్చాను, ఆ కాలంలో నువ్వేం చేయాలి? ఆనందంగా, ఆరోగ్యంగా దేవుని పని చేసుకుంటూ బ్రతకాలి. కానీ దేవుని పనిని విడిచిపెట్టి, దేవుని కార్యక్రమాలను విడిచిపెట్టి అధికంగా దుర్మార్గపు పనులు చేసుకుంటూ బుద్ధిహీనంగా తిరిగితే, బుద్ధిహీనుడవైతే, బుద్ధిహీనురాలవైతే నీ కాలానికి ముందే నువ్వు వెళ్ళిపోతావు. వాటి వండర్ఫుల్ అండి, ఎలాంటి మాటలు రాయించాడండి, ఎంత గొప్ప మాటలు రాయించాడండి మనిషి బ్రతుకును గురించి. ఎవరైతే సమస్యల్లో చిక్కుకుంటారో, ఎవరైతే ఆత్మహత్య చేసుకోవటానికి ప్రేరేపించబడతారో దానికి ప్రధాన కారణం ఏంటంటే బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలానికి ముందే అధికంగా దుర్మార్గపు పనులు చేయక, బుద్ధిహీనంగా తిరగక. ఎందుకంటే అలా ఉన్నావు అంటే నీ కాలానికి ముందే నువ్వు వెళ్ళిపోతావు. చాలామంది తమ్మును తాము చంపుకుంటున్నారు లేదా? మన ఇండియా ఎన్నో స్థానంలోనూ ఉంది ఆత్మహత్యల్లో. శ్రీలంక మొదటి స్థానంలో ఉంది ఒకప్పుడు. వీళ్ళు కూడా చాలామంది చచ్చిపోవటం కూడా ఒక ఆటగా తీసుకుంటున్నారు. చనిపోవడం అంటే బాధ కదా ఎవరికైనా, కుటుంబ సభ్యులకి. మన ఇంట్లో ఎవరినన్నా కోల్పోయామనుకోండి, మన స్నేహితులను, మన తోబుట్టులను, మన ఫ్యామిలీలో ఎవరినన్నా కోల్పోయామనుకోండి, సంతోషమా బాధ? సంతోషం కలిగే విషయం కూడా ఉంది. ఎప్పుడు సంతోషం? చనిపోయిన సందర్భంలో కూడా సంతోషపడవలసిన విషయం ఉంది. ఎప్పుడు, ఎవరు, ఎలా? చనిపోతే ఎవరు సంతోషపడతారండి? మీరు చెప్తున్నారు, బాధపడతారు అనుకుంటారు. చిన్నపిల్లలు చనిపోయారు అనుకోండి, పసిపిల్లలు తల్లి గర్భంలో కానీ బయటికి వచ్చిన తరువాత కానీ ఎటువంటి పాపము చేయని పసికందులు చనిపోయారు అనుకోండి, సంతోషపడాలి, ఏడవకూడదు, బాధపడకూడదు. ఎందుకు? వాళ్ళు డైరెక్ట్గా పరలోకానికి, స్వర్గానికి అర్హులు. నువ్వు వాడిని పెంచి పెద్దవాడిని చేసి పరలోకానికి పంపించగలవా? పరలోకం పోవడం అంటే ఈ ప్రపంచంలో అతి కష్టమైంది, అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఏదైనా ఉంది అంటే చేరేదానిలో
పరలోకమే. పరలోకమే. మిగతా వాటికి నీ దగ్గర డబ్బున్నా, అధికారం ఉన్నా, లేదా కష్టపడే తత్వం ఉన్నా, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు, కానానుకి చేరుకున్నారు. మరి పరలోకం వెళ్ళాలంటే ఆషామాష విషయం కాదు. అందుకే చిన్నపిల్లలు చనిపోతే మనము సంతోషించాలి. ఎందుకంటే నీ గర్భము నుంచి వచ్చినవాడు అక్కడికి వెళ్ళాడు, పరలోకానికి వెళతాడు. గొప్ప అవకాశం. కొంతమంది కూడా సంతోషిస్తారు, పెద్దవాళ్ళే. ఇవి ఎలాంటి సందర్భాలు? దుఃఖపడవలసిన సమయంలో సంతోషిస్తూ ఉంటారు, పైకి మాత్రం ముసుగేసుకొని ఓ అని ఏడుతుంటారు. చంపింది ఎవరో కాదు, వాళ్ళే. కానీ ప్రజల ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటారు, యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఒక మహాతల్లి భర్తను తీసుకొని వెళ్ళి డాక్టర్తో మాట్లాడింది, ముందే బేరం కుదుర్చుకొని వచ్చింది. డబ్బులు కావాలంట తల్లికి. ముందే మాట్లాడుకొని వచ్చి డాక్టర్ దగ్గరికి ఈయనకి ఏదో బాగలేదన్నట్టుగా తీసుకుని వెళ్ళి, అక్కడికి వెళ్ళిన తరువాత ఆ డాక్టర్కి ముందే చెప్పింది, నీ కడుపులో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలి అని చెప్పండి అని చెప్పి ఆపరేషన్కి సిద్ధం చేసి, ఏం చేసిందయ్యా మొత్తానికంటే లోపల ఉన్న ఒక కిడ్నీ తీసి అమ్మేసుకుంది. విన్నారా మీరు? చూసారా? ఇది కొత్తది కాదు, పాతదే. కిడ్నీ తీసి అమ్మేసుకుంది డబ్బుల కోసం. ఎంత దారుణం అండి! కొంతమంది చంపి కూడా భార్యను చంపిన వాళ్ళు ఉన్నారు, భర్తను చంపిన వాళ్ళు ఉన్నారు. మొన్నవాడెవడో చంపి కుక్కర్లో పెట్టి ఉడికించి దంచి పౌడర్ చేసి, అంటే ఇంకెక్కడ ఆధారం దొరకకూడదు. అత్త కోడల మధ్య ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలాగ చంపాలో ప్లాన్ చేసుకొని చంపిన వాళ్ళు లేరా? ఉన్నారు. రాజమండ్రి ప్రాంతంలో ఇంతకుముందు కూడా చెప్పాను నేను. కోడలు అడ్డంగా ఉంది అత్తకి, కోడలు అడ్డంగా ఉంది. అత్త మామ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, భర్త కూడా ఏకీభవించాడు. ఏంటయ్యా అంటే, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కట్నం వస్తుంది అని ఆశించి ఏమైనా లేకుండా చేయాలి, మా కొడుకు మరలా పెళ్లి చేస్తే మళ్ళీ కట్నం వస్తుంది, వీళ్ళ దగ్గర చూస్తే వీళ్ళ అమ్మ నాన్న దగ్గర ఏమీ లేదు, పలుమార్లు ఒత్తిడి చేశారు, ఏమీ ఇచ్చే పరిస్థితి లేదు, తేలేకపోయారు. కానీ ఎలాగైనా హింసించి పంపించాలి, విడాకులు తీసుకోవాలని ప్రయత్నించారు. ఎంత చేసినా ఆమె వెళ్ళిపోలేదు. అప్పుడు చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటయ్యా అంటే, ఎలాగైనా ఈమెను చంపేసేయాలి అని ప్లాన్ చేసుకొని వీళ్ళు బయట కూర్చున్నారు. అత్త మామ బయట కూర్చున్నారు, భర్త డ్యూటీకి వెళ్ళాడు. ఇక ఇంట్లోకి వెళ్ళి అత్త ముందుగానే గ్యాస్ అంతా లీక్ చేసి బయటకు వచ్చి కోడలికి చెప్పింది, అమ్మ వెళ్ళి టీ పెట్టుకొని రా అని పంపించింది. ఎప్పుడైతే ఏమి ఇంట్లోకి వెళ్ళిందో, మరి ఆ గ్యాసు మామూలుగా అయితే స్మెల్ వస్తుంది, గ్రహించలేకపోయిందేమో, వెళ్ళి పాలు పెట్టి గ్యాస్ తిప్పి గ్యాస్ లైటర్ కొట్టింది. ఒక్కసారి కొట్టగానే రూమ్ అంతా కూడా మంటలమయమైపోయింది. ఇక ఆడి నుంచి అరుచుకుంటూ బయటికి వచ్చేసింది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళు ఏమరగనట్టుగా లోపలికి వెళ్ళి ఆర్పాలని ప్రయత్నించినట్టుగా అయ్యో అని గుండెలు బాదుకుంటూ ఏడ్చుకుంటూ యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఆర్పడానికి ప్రయత్నించారు. ఆఖరికి మొత్తానికి చనిపోయింది. అసలు ఇది ఎలా జరిగింది అని చెప్పి ఆ యొక్క చనిపోయిన ఆమె యొక్క తల్లిదండ్రులు అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
పోలీసు వాళ్ళు ఎందుకమ్మా మీకు అనుమానం అంటే, లేదు పలుసార్లు వీళ్ళు మా కుమార్తెను ఇబ్బంది పెట్టారు, కొట్టారు, హింసించారు, వరకట్నంతో కావాలని ఏదించారు, మాకు డౌట్ ఉంది వీళ్ళ మీద అన్నప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళి కౌన్సిలింగ్ చేశారు. వాళ్ళ స్టైల్లో వాళ్ళ తరహాలో వాళ్ళు డిగ్రీలు ఉంటాయి. లింగారెడ్డి గారికి తెలుసు. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ హనుమంత్ అన్నకు కూడా తెలుసు, ఉన్నాడుగా సీనియర్. వాళ్ళ తరహాలో వాళ్ళు డిగ్రీల్లో చేశారు, ట్రీట్మెంట్ చేశారు, మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. లోపలేసేసారు. తర్వాత ఆమెను పోస్ట్ మార్టంగా తీసుకుని వెళ్ళి అయిపోయి శవాన్ని తీసుకొని వచ్చి మరలా శ్మశానానికి తీసుకుని వెళ్ళారు. బంధువులందరూ వచ్చారు. భర్తను కూడా తీసుకొచ్చారు. భర్తను కూడా లోపలేసారు. అప్పటి వరకు వాళ్ళు ఈ రంకంతా బయటపడకముందు ముసుగులు వేసుకొని ఏడిచి కళ్ళంట నీళ్లు గారి ఎన్ని చేశారు. అమ్మో ఇంత ప్రేమ ఉందా కావాలనుకోవాలి అందరూ. పైకేమో దుఃఖం, లోపలేమో సంతోషం, మరొక వైపు భయం. ఎక్కడ బయటపడుతుందో తెలుస్తుందో అని ఇలా చేసి ఆఖరికి తీసుకుని వెళ్ళి వాళ్ళని లోపలేసారు. పోస్ట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకుని వెళ్ళారు. శ్మశానానికి తీసుకుని వెళ్ళి కట్టెలు పేర్చి మళ్ళా కట్టెల మీద పడుకోబెట్టారు శవాన్ని. చర్మం అంతా ఉడికిపోయింది, ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఊడిపోతుంది, కరిగిపోతుంది. శవం కాలేటప్పుడు మన నూనె ప్యాకెట్లు తెచ్చుకుంటారు కదా మీరు, లేదా సిమెంట్ సంచులు, ప్లాస్టిక్ ఏమన్నా మంటల్లో వేసినప్పుడు అది ఎలాగారిద్ది, కరిగిపోయి నూనె మాదిరి కారుతూ ఉంటుంది. మనిషి శరీరం కూడా అంతే, కాలిపోతుంది, కరిగిపోతుంది. తీసుకొని వెళ్ళి కట్టెలు పేర్చారు, కట్టెల మీద పడుకోబెట్టారు. మరలా భర్తను తీసుకొని రమ్మన్నారు. ముగ్గురు తీసుకొని వచ్చారు అక్కడికి శ్మశానానికి పోలీసులు. లోపల వాళ్ళని తీసుకొని వచ్చి కట్టెలు పేర్చి కట్టెల మీద ఆమెను పడుకోబెట్టి మళ్ళీ ఇప్పుడు అంటించండి అని నిప్పిస్తున్నారు. ఒకప్పుడు అంటించినందుకే కదా ఇప్పుడు లోపల ఉంది, అవునా కదా? ఒకప్పుడు అంటించినందుకే లోపల ఉంది. మళ్ళా అంటించినందుకు లోపల పెట్టిన వాళ్ళే తీసుకొని వచ్చి ఇప్పుడు నీ భార్య చితిని అంటించు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అందుకే చావులో ఆనందం ఉంది, చావులో దుఃఖం ఉంది, చావులో సంతోషం ఉంది. చాలామంది ప్రయత్నిస్తారు కానీ చావు దొరకదు. పెద్దవాళ్ళు చాలామంది అంటారు, ఏమ్మా ఇంత వయసు కదా ఎలా ఉన్నారు ఏంటంటే, అయ్యా ఆ దేవుడు ఎప్పుడు పిలుపునిస్తాడని చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ దేవుడు నన్ను మర్చిపోయినట్టున్నాడు. కొంతమందికి రమ్మన్నా రాదు. ఎందుకని? అది మన చేతిలోది కాదు, దేవుని చేతిలోది. ప్రేమణ దేవుని వల్లరా ఒక మాటను చూద్దాం ప్రకటన గ్రంథంలో. మనం చూడండి, తొమ్మిదవ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదంట. చావవలని ఆశపడుదురు కానీ మరణం ఏం చేస్తుందంట? వారి యొద్ద నుండి పారిపోతుందంట, వెళ్ళిపోతుంది, పరిగెత్తుతుంది. మనుషులేమో చనిపోవాలని ఆశపడుతున్నారు కానీ అది వారికి అందటం లేదు. నీ దేహంలో ఉన్న ఏ చిన్న పార్ట్ పనిచేయకపోయినా, ఏదైనా భయంకరమైన తీరని రోగం వచ్చినా, భయంకరమైన నొప్పి ప్రారంభమైనా
అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు నాకు ఈ బ్రతుకు, నన్ను త్వరగా తీసుకుంటే బాగుండు. ఆస్ట్రేలియా దేశం అనుకుంటా, ఒక తల్లి ఏదో లోపల చెడిపోయిన అవయవాలు, ఆమెకు ఒక మిషన్ అమర్చారు. మీరు చాలామందిని చూసే ఉంటారు, శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, గుండె సరిగ్గా పనిచేయకపోయినా. ఇలాంటి వారికి కొన్ని మిషన్స్ ఉంటాయి, వాటి ద్వారా శ్వాసను అందిస్తూ ఉంటారు. ఊపిరితిత్తులు చెడిపోయినా. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఒక మిషన్ అమర్చారు, అమ్మ దీని ద్వారా నువ్వు ఊపిరి పీల్చుకోవాలి, అట్లయితేనే బ్రతుకుతావు. ఈ మిషను ఎప్పుడు తీసేస్తే అప్పుడు నువ్వు చనిపోతావు ఆయన చెప్పినప్పుడు ఆ మిషన్ అమర్చారు. ఆ మిషన్ ద్వారా ఆమె ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఆమె ఎంతగానో లోపల చెప్పలేని బాధను భరిస్తూ ఉంది. ఆఖరికి ఆమె, అయ్యా నాకు ఈ మిషన్ వద్దు, తీసేయండి, నేను చచ్చిపోతాను అంటాను, నేను చనిపోతాను, నేను ఈ బాధను భరించలేకపోతున్నాను, తట్టుకోలేకుండా ఉన్నాను అని అంటే, అక్కడ కోర్టు, అక్కడ ఉన్న న్యాయస్థానాలు ఎవరైతే తీస్తారో వాళ్ళు ఆమెను ఏం చేసినట్టు, చంపేసినట్టు, హత్య చేసినట్టు. ఆ డాక్టర్లు అంటున్నారు, అమ్మా మేము అంతటి పని చెయ్యం, చేసి నిన్ను పోగొట్టుకొని మేము వెళ్ళి జైల్లో కూర్చోలేము. అప్పుడు ఆమె కోర్టును ఆశ్రయించింది, ఒక లాయర్ని పెట్టుకొని కోర్టును ఆశ్రయించింది. దయచేసి ఇదిగో ఈ మిషన్ నా నుంచి తొలగించమనండి, నేను చనిపోవాలనుకుంటున్నాను. ఇదంతా వార్తాపత్రికలో వచ్చింది. నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పి కోర్టుకేసింది. అప్పుడు కోర్టు, అమ్మా ఆమె పేరా మెర్సీ కిల్లింగ్, ఆ ట్రీట్మెంటు. అప్పుడు ఆమె కోర్టుకేస్తే కోర్టులో జడ్జి కూడా ఏమన్నాడంటే, అమ్మా నీకు నువ్వు తీసుకుంటే అది ఆత్మహత్య, నీకు నువ్వు చనిపోవటానికి నీకు హక్కు లేదు, వేరే వాళ్ళు తీసేస్తే వాళ్ళు నిన్ను హత్య చేసినట్టు, కనుక నువ్వు చచ్చిపోవటానికి లేదు. ఈ వాక్యం చూడండి ఆమెకి ఎలా, ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది ఎంత మాత్రమును వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి నుండి పారిపోవును. వెళ్ళిపోతుంది. ఆమెమో చచ్చిపోవాలని ప్రయత్నిస్తుంది, కానీ చావు రావటం లేదు. ఎంత కష్టం ఆలోచించండి ప్రేమణ దేవుని వల్లరా. ఈరోజు ప్రకృతి అంతా కూడా మన విషయమై దుఃఖపడుతుంది, వేదనతో ఉంది. రోమపత్రిక 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అది మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని నిమిత్తము మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తుంది. దేవుని యొక్క మాట కోసం అదేం చేస్తుందంట, సేవ చేస్తుంది. ఎలా? మిగులు ఆశతో. ఇంకా చెప్పాలంటే కింద అంటాడు, సృష్టి యావత్తు ఇది వరకు ఏకిగ్రముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. తల్లి బిడ్డన కన్నా అరగంట సేపు ఆ ప్రసవ వేదన భరించలేక నొప్పులతో అల్లాడిపోతుంది. అప్పుడు ఎలా ఉంటుందమ్మా బిడ్డల కన్నా మీకు? ఈ భర్త వద్దు, ఈ పిల్లలు వద్దు, ఈ నొప్పులు వద్దు, నేను భరించలేకపోతున్నాను. ప్రసవ వేదన ఎంతసేపు? అర్ధగంట, గంట. ఒక అర్ధగంట, గంటే తట్టుకోలేకుండా ఉన్నాం. మరి ప్రకృతికి ఎలా ఉందంట? గంట, 2 గంటల, రోజా, నెల, వారమా, సంవత్సరమా? 365 రోజులు నాన్ స్టాప్గా
7x24 365 రోజులు నాన్ స్టాప్గానే ఉందంట. అక్కడ ఏముంది? ఇది వరకు ఏకగ్రముగా, ఇంకా నాన్ స్టాప్ ఏకగ్రమంగా, ఇక స్టార్ట్ ఒకటే. ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారనుకోండి, ఊరికి గొనుగుతూ ఉన్నారనుకోండి, లేదా రాత్రి అంతా అరుస్తూ ఉన్నారనుకోండి, నొప్పులు ఉంటాయి, శరీరం సహకరించదు, అరుస్తూ ఉన్నారనుకోండి, పక్కనున్న వీళ్ళు ఏమంటారు? ఏంటే ముసిలే నీ గోల, మమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనేవా, మమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనేవా ఆయన అంటారు. మరి భూమి కూడా, ప్రకృతి అంతా కూడా ఏకగ్రముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం తన్ను తాను ఏం చేసుకుంటుంది? నొప్పిని భరిస్తుంది, దుఃఖపడుతుంది. నీ వలన ఎవరైనా దుఃఖపడుతున్నారంటే చాలామంది ఉన్నారు. నీ వలన నీ భార్య దుఃఖపడుతుందేమో, నీ వలన నీ పిల్లలు దుఃఖపడుతున్నారేమో, నీ వలన నీ ఇరుగు పొరుగు వారు దుఃఖపడుతున్నారేమో. వీళ్ళందరికంటే ముఖ్యంగా మన వలన ఈ ప్రకృతి దుఃఖపడుతుంది, ప్రసవ వేదన పడుతుంది, ప్రసవ వేదన పడుతుంది. దాన్ని నువ్వు తొలగించాలి అంటే నువ్వు దేవుని కోసం బ్రతకాలి. మనం దేవుని కోసం బ్రతకాలి. అప్పుడే అది ఆనందంతో మనకు సేవ చేస్తుంది. అప్పుడే అది ఆనందంతో మనకు సేవ చేస్తుంది. అలా కాకుండా దేవుని కోసం బ్రతకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ దేవుడిచ్చిన గాలిని, నీరుని, ఆహారాన్ని అన్నిటినీ అనుభవిస్తూ నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు అనుకో, ప్రకృతి ఏమనుకుంటుంది? ఈడేంటిరా మమ్మల్ని వాడుకుంటున్నాడు, ఆకలి తీరటానికి ఆహారంగా వాడుకుంటున్నాడు, దాహం తీరటానికి నీళ్లు వాడుకుంటున్నాడు, ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి గాలిని వాడుకుంటున్నాడు, ఇంకా ఎన్నో, దేహాన్ని కప్పుకోవటానికి వస్త్రాలు, ఎన్నో ఉన్నాయి దేవుడిచ్చినవి. చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు. ఎన్ని కూరగాయలు, ఎన్ని పప్పు దినుసులు, ఎన్ని రకాల మాంసము, ఇవన్నీ కూడా ప్రకృతిలో దేవుడు మనకిచ్చినవి. ఇవన్నీ కూడా నువ్వు తింటున్నప్పుడు, నువ్వు త్రాగుతున్నప్పుడు నిన్ను బట్టి సంతోషించాలి, దుఃఖించకూడదు. నీ విషయమై దుఃఖపడకూడదు, సంతోషించాలి. ఒక యాపిల్ పండు ఉంది, ఆ యాపిల్ పండు తీసుకున్న తరువాత అది నువ్వు తింటుంటే అది ఆనందంగా సంతోషించాలి. అలా కాకుండా ఈ దుర్మార్గుడి చేతిలోనికి పోయాను నేను, నువ్వు దాని మీద కాటేసి కొరుకుతుంటే ఎలా ఉంటుంది? ఈ దుర్మార్గుడి చేతిలోనికి పోయాను నేను, ఈడు కాకుండా ఎవరన్నా దేవుని కోసం బ్రతికే వాళ్ళు తింటే బాగుండు, నా నుంచి వచ్చే శక్తి దేవుని మాటలకు ఉపయోగిస్తాడు. ఖచ్చితంగా ఆలోచిస్తుంది ప్రేమ దేవుని వల్ల. తెలుసా మీకు? ఒక తల్లి బిడ్డకు పాలిచ్చేటప్పుడు మంచి ఆలోచనతో ఉండాలి. దుఃఖపడుతూ బాధతో ఉంటూ బిడ్డకు పాలిచ్చిందనుకో, ఆ పాలల్లో బ్యాడ్ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి, మామూలుగా దేహంలో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆ పాలు విషంగా మారిపోయే ప్రమాదం ఉంది. తెలుసా? చాలా ప్రమాదం. మనిషి మనస్సును బట్టి మారిపోతూ ఉంటుంది. పశువులు ఉన్నాయి, పశువులకి ఈరోజు ఇంజెక్షన్లు వేసి మరీ మందులు పాలు తీస్తున్నారు. ఇంజెక్షన్స్ వేసి మరీ పాలు తీస్తున్నారు, షేపు రావటానికి, పాలు ఎక్కువ ఇవ్వటానికి. ఆ యొక్క మందులన్నీ ఏమైపోతున్నాయి? పాలల్లో కలిసిపోతున్నాయి, స్లో పాయిజన్ అవుతుంది. ఒక దాని బిడ్డను పక్కన కట్టేసి దాని బిడ్డకు పాలు ఇవ్వకుండా మొత్తం నువ్వే పిండుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది? దాని మనసు ఆలోచించారా? దాని మనసు ఎలా ఉంటుంది? ఆ బిడ్డను చూసుకుంటూ దుఃఖపడుతూ అది ఇచ్చే పాలు బ్యాడ్గా మారిపోతాయి, ఒరిజినాలిటీ రాదు, బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ పాలు తీసుకొచ్చి మన పిల్లలకో మనమో తాగితే రోగాలు పాలవుతాం. ఆలోచించండి. ఏది ఇది కూడా ప్రశాంతంగా చేసినప్పుడే అది కరెక్ట్గా ఉంటుంది. దుఃఖపడుతూ చేయకూడదు. దేవుని సేవ కూడా నువ్వు దుఃఖపడుతూ చేయకూడదు. నేను చేయకపోతే ఆయన ఏమనుకుంటాడు, నేను చేయకపోతే ఏమేమనుకుంటుందో, అందరూ చూస్తున్నారు కనుక నేను చేయాలి. కొంతమంది ఉంటారు, చెబితేనే చేస్తారు, లేకపోతే
నాకేమీ తెలీదు. అంతే. కొంతమంది ఉన్నారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా మనం ఏదైనా మర్చిపోతే ఫోన్ చేసి మరీ గుర్తు చేస్తూ ఉంటారు, అన్న ఈరోజు ఈ ప్రోగ్రాం ఉంది కదా, పలానా రోజు ఈ ప్రోగ్రాం, దీని విషయమై ఏంది అంటే బాధ్యత కలిగి. దేవుని సేవను కూడా ఎలా చేయాలంటే ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు అమ్మా లెక్క అప్పచెప్పవలసిన వారై వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఏందంట? మీ పై నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉండగా వారు ఏం చేస్తున్నారంట? దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నిష్ప్రయోజనం. ఎవరికి నిష్ప్రయోజనం? సేవకుడికి కాదు, సేవ చేస్తున్నటువంటి సేవకులకు కాదు. సేవకులను దుఃఖపరచటానికి కారణమయ్యారే, వాళ్ళకి రావలసినటువంటి ప్రతిఫలము, వారికి రావలసినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా రావు. అందుకే దుఃఖంతో ఏ పని చేయకూడదు, బాధపడుతూ చేయకూడదు, ఆనందంతో చేయాలి, ఆనందంతో చేయాలి. కానీ ప్రకృతి వేల సంవత్సరాల నుంచి దుఃఖపడుతూనే ఉంది నాన్ స్టాప్గా. పెద్ద పెద్ద మిషన్లు వేసి కొడుతూ ఉంటారు భూమిలోనికి. గనుల్లోనికి వెళ్ళి చూశారనుకోండి, ఈ బిల్డింగ్లు కాదు, పెద్ద పెద్ద మిషన్లు. యురేనియం ఉంది, ఎంత పులివెందల కింద కూడా తవ్వారు. ఇక్కడ ఇటంతా కూడా లోపల తవ్వేశారు. లోపల మన కింద అంతా దారులు ఉన్నాయి, లోపల దారులుగా చేశారు. యురేనియం తొలుచుకుంటూ వెళ్ళిపోతున్నారు దేవుడిచ్చిన ప్రకృతిని. బొగ్గు, ఆ సింగరేణి గనులు అవన్నీ ఎంతో లోతుల్లోనికి వెళ్ళిపోయారు. ఆ బళ్ళారి ప్రాంతంలో ఆయన గాలి జనార్దనకి కొన్ని మీటర్ల పరిధి ఇచ్చారు. ఇన్ని మీటర్ల వరకే మీరు వెళ్ళాలి, అంతకు మించి వెళ్ళకూడదు అని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు కిందకు దూకుంటూ వెళ్ళిపోయాడు. గవర్నమెంట్కి ఇచ్చింది 100 రూపాయల్లో ఇచ్చాడు, కానీ బయటికి అమ్మింది లక్షల్లో అమ్మాడు. ఈ ప్రకృతి అంతా కూడా అక్కడ తవ్వబడుతున్న గనులు అవన్నీ కూడా ఎంతో దుఃఖంతో ఉంటాయి. ఎందుకు? ఇదిగో ఈ దుర్మార్గుడు దోచుకుంటున్నాడు మమ్మల్ని అంతా. మేముందంతా దేవుని పిల్లల కోసం అయితే, దేవుని కోసం బ్రతికే వారి కోసం అయితే, కానీ ఈడు అక్రమంగా దోచుకుంటున్నాడు మమ్మల్ని. గుణపాలేసి, మన గుండెల్లో గుణపం వేసి గడారేసి తిప్పారనుకో, ఎలా ఉంటుంది? తట్టుకోగలమా? తట్టుకోవడంగా చూసే తట్టుకోలేం, దించితే కాదు, ఎవరికన్నా దించితే అది చూసి తట్టుకోలేం. కానీ ప్రకృతి అంతా కూడా మన కోసం ప్రసవ వేదన పడుతుంది. ఎవరిని బట్టి అంటే, ఇదిగో నిన్ను బట్టి, నన్ను బట్టి, మనలను బట్టి. ఎందుకు చేస్తుందా అంత బలవంతంగా అంటే, దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞకు లోబడి వేల సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉంది. కోడి నీ కోసం బలవుతుంది, మేక నీ కోసం బలవుతుంది, ఒక గొర్రె నీ కోసం బలవుతుంది. ఈ ప్రకృతిలో ఎన్నో బలైపోతున్నాయి. చెట్లకు ప్రాణం ఉంది, జగదీష్ చంద్రబోస్ గారు చెప్పాడు. చెట్లకు ప్రాణం ఉంది, ఎన్నో చెట్లు బలైపోతున్నాయి, ఎన్నో కూరగాయలు బలైపోతున్నాయి, ఎన్నో ధాన్యం బలైపోతుంది, ఎన్నో విత్తనాలు జీవం ఉంది వాటిల్లో. భూమిలో వేస్తే మొక్క వస్తుంది, జీవం ఉంటేనే కదా వస్తుంది, లేకుంటే రాదు కదా. ఆ జీవమున్న విత్తనాలు అన్నీ కూడా మనం తింటున్నాం, మన కోసం ఎన్నో బలైపోతున్నాయి. ఆఖరికి ఇన్నిటిని బలి చేసిన మన బ్రతుకు మార్చుకున్నప్పుడు, మనం గ్రహించినప్పుడు, పాపిగా మారినప్పుడు, మన బ్రతుకును మార్చటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చాడు.
ఇన్ని బలైపోతున్నా మన బ్రతుకు మారనప్పుడు ఆఖరికి ఆయనే బలవ్వటానికి వచ్చి మన కోసం బలై నిండు యవ్వన ప్రాణాన్ని పెట్టాడు. పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కలంకమైన నిబంధన రక్తాన్ని కార్చి ఒక సంఘంగా, దేవుని కుటుంబంగా, దేవుని రాజ్యంగా మనల్ని నిలబెట్టాడు. మరి దేవుని రాజ్యంలో ఉన్నాం, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనమైన ప్రకృతిని, దేవుణ్ణి, నీతోటి సహోదరిని, నీతోటి సహోదరుణ్ణి సంతోషపెట్టేవాడివిగా ఉన్నామా? అలా ఉన్నామా మనం? మన పక్కన ఉన్నవారినైనా కనీసం సంతోషపెట్టేవారముగా ఉన్నామా? దేవునిలో సుమా నువ్వేదో డబ్బు ఇచ్చో, బంగారం ఇచ్చో, ఇంకోటి ఇచ్చో కాదు. దేవుని మాటలు చెప్పి ప్రకృతిని సంతోషపరచాలి. దేవుని మాటలు చెప్పి దేవుణ్ణి సంతోషపరచాలి. దేవుని మాటలు చెప్పి నీ తోటి సహోదరుణ్ణి, సహోదరిని సంతోషపెట్టాలి, ఆనందింప చేయాలి. అది దేవుడు కోరుకుంటుంది. దుఃఖపరచుకో, బాధపరచుకో, దుఃఖపడకండి. నీ భర్త ఎంతకాలం ఉంటాడు నీతో? నీ భార్య ఎంతకాలం ఉంటుంది నీతో? కొద్ది కాలమే. కానీ నీతో శాశ్వతంగా ఉండేది నీ కన్న తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. దుఃఖము, సమస్య, బాధలు, అనారోగ్యం అన్నీ ఉంటాయి. కొద్ది కాలం ఓర్చుకోండి, సహించండి, భరించండి. యేసులా దేవుని కోసం బ్రతకండి. అలా బ్రతికి మన జీవితాన్ని దేవునిలో ముగించుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు విషయం ఏమన్నాడు తండ్రి అయిన దేవుడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. నీ పట్ల చెప్పగలడా? నా పట్ల చెప్పగలడా? మన పట్ల చెప్పగలడా దేవుడు? చెప్పాలి అంటే మనం ఎలా ఉండాలి? యేసులా ఉండాలి, యేసులా బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. అలా దేవునికి నమ్మకమైన పిల్లలుగా మనం బ్రతికినప్పుడే ప్రకృతి అంతా కూడా మనకు ఆనందంగా సేవ చేస్తుంది. మనము కూడా నిత్యానందములోనికి వెళతాం. కనుక దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరిచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు ఈ ప్రకృతిలో మా కొరకు ఎన్నో బలైపోతున్నాయని, దుఃఖపడుతూ సేవను చేస్తున్నాయని వాటిని ఆనందింపచేసేవారముగా, మిమ్ములను సంతోషపెట్టేవారముగా మా జీవితాలు ఉండాలని ఎన్ని సమస్యలైనా, ఎన్ని బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, అనారోగ్యమైన, ఆపదైన, వేదనైనా, కరువైన, ఖడ్గమైన అన్నిటినీ సహించి భరించి మీకోసం బ్రతకాలని ఎన్నో విలువైన శ్రేష్టమైన మాటలు విన్న మాటలు మర్చిపోకుండా హృదయంలో భద్రపరుచుకొని ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి, సమాధానము కలిగి, సంతోషము కలిగి మీ సన్నిధిలో జీవించుటకు సహాయం చేయండి. చేరివచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి సమయంలో